రిక్వెస్ట్ ఏంటి అంటే వాళ్ళని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని కోరుతున్నాం. ఏమైనా వైలేషన్స్ ఉంటే ఇమీడియట్ క్రిమినల్ కేసులు యాజ్ పర్ లా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్లీ యాక్షన్ టేకెన్. అలాగే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ఉంది. రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా నచ్చిన అభ్యర్థిని ఓటు వేసే హక్కు ఉంది. అభ్యర్థులు ఇతర అభ్యర్థుల్ని హేళనగా మాట్లాడిన అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన థ్రెటన్ చేసిన అలాగే వాళ్ళ ఫాలోయర్స్ మీద కానీ అభ్యర్థుల మీద కానీ భౌతిక దాడులు దిగిన ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కూడా ప్రతి వ్యక్తికి ఉంటుంది కాబట్టి పలానా పార్టీ మీటింగ్ గ్రామాల్లో రాలేదా అలాగే పలానా పార్టీ ఓటు వేయమని ఓటు వేయలేదో దాడులు దిగడానికి కేసు రిజిస్టర్ చేయడం ఉంటుంది. వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి సస్పెక్ట్ షీట్స్ కూడా ఓటు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి అభ్యర్థులకు వాటి ఫాలోయర్స్ అలాగే ప్రజలు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం కోరుతున్నాం. ఎస్పెషల్లీ ప్రజలకు ఏదైనా ఒక వార్త విన్నప్పుడు ఇమీడియట్ రియాక్ట్ కాకుండా దాంట్లో వాస్తవం ఎంత లోకల్ పోలీస్ స్టేషన్ లో వెరిఫై చేసుకోవాల్సిన కోరుతున్నాం. మీడియా మిత్రులకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే ప్రజల్ని భయాందోళనకు గురి చేసే వార్తలని ఏదైనా ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ బేస్డ్ కమ్యూనిటీ బేస్డ్ రిలీజియన్ బేస్డ్ లేదా బేస్డ్ ఉద్రిక్తగా దాడి చేసే న్యూస్ పబ్లిష్ చేసేటప్పుడు దయచేసి కన్సర్న్ మెసేజ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆ ఉద్రిక్తల్ని అడ్డు చేయడానికి మాకు చాలా అవర్స్ పడుతుంది. కొన్ని వైలెన్స్ కూడా చోటు చేసుకుంటుంది కాబట్టి 24/7 మేము అవైలబుల్ గా ఉన్నాం. మా పిఆర్ అవైలబుల్ గా ఉంటారు. దయచేసి ఒకసారి వెరిఫై చేసుకొని ఆ న్యూస్ పబ్లిష్ చేయండి.